ఒక ఊర్లో చిన్నమ్మాయి సాహితి ఉండేది. ఆమెకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. ప్రతిరోజూ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆకాశాన్ని చూస్తూ ఏవో కలలు కనేది. కాని ఆమెకు ఒక్క కోరిక మాత్రం మిగిలిపోయింది. ఒకసారైనా నిజంగా ఇంద్రధనస్సును దగ్గరగా చూడాలని. ఒకరోజు వేసవికాలం వర్షం పడ్డ తరువాత ఆకాశంలో ఒక అద్భుతమైన ఇంద్రధనస్సు కనిపించింది. ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఊదా ఏ రంగు అయినా కళ్ళు మెరిపించేవి. సాహితి కాస్త ముందుకు వెళ్ళి పొలం వైపు పరుగులు తీసింది. ఇంద్రధనుస్సూ! ఆమె గొంతునిండా అరవింది. నన్ను చూస్తావా? ఆ సమయంలో ఒక మాయ జరిగింది. ఆ ఇంద్రధనస్సు మాటలాడింది. హాయ్ సాహితీ! అది మెల్లగా పలికింది. నీ మనసు రంగులా నాకు బాగా నచ్చింది. ఆ ఆశ్చర్యానికి సాహితీ నోరెళ్లబెట్టింది. నువ్వు నిజంగా మాట్లాడగలవా? అవును, కాని ఒక్కోసారి మాత్రమే. నన్ను చూసి ఆనందపడేవాళ్లతో మాత్రమే. ఇంద్రధనస్సు చెప్పింది. ప్రతి రంగు ఒక మంచి గుణాన్ని సూచిస్తుంది. ఎరుపు ధైర్యం, పసుపు ఆనందం, ఆకుపచ్చ సహనం, నీలం శాంతి, ఊదా కలలు. సాహితి కళ్ళు వెలిగిపోయాయి. నేను ఇవన్నీ నేర్చుకుంటాను. ప్రతిరోజూ నువ్వు చెప్పిన రంగుల్ని నా మనసులో పెట్టుకుంటాను. ఆ రోజు తరువాత సాహితి రంగుల కూతురయ్యింది. స్నేహంతో, ధైర్యంతో, కలలతో. ఇంద్రధనస్సు మాత్రం మబ్బుల వెంట తిరుగుతూ ఎప్పుడైనా మళ్లీ సాహితీని చూడాలని ఎదురుచూసింది. మారల్ నీతి: మన మనసు రంగులతో నిండినప్పుడే జీవితం నిజంగా అందంగా ఉంటుంది.